హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు మనం మే 9th కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అనేది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ కూడా ఎక్స్క్లూజివ్గా అయితే ఉపయోగపడుతుంది. రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్ కానీ, అక్రాస్ ఇండియా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవర్ కరెంట్ అఫైర్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అన్నమాట. సో డైలీ ఒక 5 నుంచి 8 న్యూస్ పేపర్లు తెలుగు అండ్ ఇంగ్లీష్లో చదివి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సో నిజంగా మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను మినిమం ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. రైట్, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 2023 సౌర విద్యుత్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ లా. ఇప్పుడు సోలార్ విద్యుత్ అనేది మనకి సోలార్ ఎలక్ట్రిసిటీ మీద అన్ని కంట్రీస్ కూడా ప్రత్యామ్నాయంగా అయితే ఆధారపడడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కోల్ అనేది మనకి ఇంకొక 20 నుంచి 30 సంవత్సరాలు కంప్లీట్ గా అయిపోతుంది. ఇప్పుడు మనకు ఆల్టర్నేట్ గా ఎలక్ట్రిసిటీ, సో విద్యుత్ కోసం మనం ఆధారపడాల్సింది విండ్ మీద అండ్ సన్ మీద, అంటే న్యాచురల్ వాటి మీద, రినోబుల్ సోర్సెస్ మీదే ఆధారపడాలి. కాబట్టి సో దానికి సంబంధించి 2023 సౌర విద్యుత్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్. జపాన్ అధిగమించమంటున్న నివేదిక. సో దీని ప్రకారం 2023లో సౌర విద్యుత్పత్తిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. గతేడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5% సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ఎంబేరు మేధోమథన సంస్థ నివేదిక తెలిపింది. ఇది మన దేశంలో 5.8% ఉండగా 2023లో సౌర విద్యుత్తును పెంచుకోవడంలో చైనా సో ప్లస్ 156 టెరావాట్ అవర్ ని మొదటి స్థానంలో ఉండగా, సో ఫస్ట్ ప్లేస్ ఏంటండి సౌర విద్యుత్లో ప్రపంచంలోని మొట్టమొదటి ప్లేస్ వచ్చేసి చైనా అనమాట. దెన్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి సో అమెరికా ఉండగా, సో చైనా మొదటి స్థానంలో ఉండగా అమెరికా బ్రెజిల్, సో అమెరికా నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా బ్రెజిల్, సో మొదటి స్థానంలో అమెరికా ఉండగా దాని తర్వాత బ్రెజిల్. సో ఇక్కడ ఏంటంటే అమెరికా అండ్ బ్రెజిల్ కూడా సెకండ్ ప్లేస్ అయితే బ్రెజిల్ కూడా సెకండ్ ప్లేస్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి భారత్, ఇండియా. ఓకేనా. సో మనకి చైనా సహా ప్రపంచంలో 10 దేశాల్లో జల విద్యుత్పత్తి 5 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గిపోయిందని, లేదంటే పునరుద్ధృత రినోబుల్ ఎనర్జీ అనేది ఉత్పత్తి ఇంకా పెరిగేదని వివరించింది. పవన సౌర విద్యుత్ రంగాల్లో పురోగతి వల్ల ప్రపంచవ్యాప్తంగా శుద్ధ ఇంధనం, సో ప్యూర్ ఫ్యూయల్ అనేది వాటాకి 40% చేరినట్లు వెల్లడించింది. సో మనం సోలార్ మీద, విండ్ మీద, వాటర్ మీదనే ఫ్యూచర్ జనరేషన్ అంతా ఆధారపడుతుంది. కాబట్టి సో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇండియా అనేది ఇంపార్టెంట్. ఏ నివేదికది ఎంబేర్ యొక్క రిపోర్ట్ అనమాట. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే సో పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం. సో చెన్నైలోని కాన్సుల్ జనరల్ అందజేత. సో హైదరాబాద్లోని నాగరామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడు పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారాన్ని అందుకున్నారు. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ తహషాకి మునియో, ఆయన సతీమణి తహషాకి సో మిచియోలు రామభద్ర, ఆయన సతీమణి నాగనలకు ఈ యొక్క బుధవారం నాడు ఈ పురస్కారం అయితే అందజేయడం జరిగిందనమాట. సో భారతదేశంలో జపాన్ సంస్కృతి వ్యాప్తి, స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడానికి కృషి చేసినందుకు గుర్తుగా జపాన్ ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఈ పురస్కారం అయితే అందజేయడం జరుగుతుంది. సో ఏ పురస్కారం ఇది ఎవరికి ఇచ్చారు, ఈ ఆర్టికల్ నుంచి అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దలై లామాకు పివి మెమోరియల్ అవార్డ్. సో ప్రపంచ శాంతి దూత దలై లామాకు ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును అందజేశారు. సో ధర్మశాలలోని దలై లామా నివాసంలో బుధవారం ఉదయం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మనిందర్జిత్ సింగ్ బిట్టా అండ్ పివి నరసింహరావు మనవుడైన పివిఆర్ కశ్యప్ అండ్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ గా ఆయన బాలత మేడం గారు, సో వీళ్ళందరూ కూడా ఆ యొక్క అవార్డులు అయితే పాల్పంచుకోవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఏమవుతుంటే పివి నరసింహరావు అవార్డు 2024లో కింది వాటిలో ఏ వ్యక్తికి అందజేయడం జరిగిందంటే సో దలై లామా అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ అవార్డును గతంలో సబర్మతి ఆశ్రమానికి రతన్ టాటాకి ఇవ్వగా 3వసారి దలై లామాకి ఇచ్చామని చెప్పి ఈ అవార్డు. సో ఇంత ముందు కూడా ఈ అవార్డు ఎవరెవరికి ఇచ్చారని కూడా క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి సో ఇంత ముందు వచ్చేసి మనకి సబర్మతి ఆశ్రమానికి ఇచ్చారు, రతన్ టాటాకి ఇచ్చారు, ఇప్పుడు 3వసారి వచ్చేసి దలై లామా గారికి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఐఐటి మద్రాస్కు 513 కోట్ల విరాళాలంట. ఐఐటి మద్రాస్కు వచ్చేసి 513 కోట్ల రూపాయల విరాళాలు అయితే రావడం జరిగింది. ఐఐటి మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 513 కోట్లు అందినట్లు ఐఐటి మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ కామకోటి బుధవారం వెల్లడించారు. అదనంగా ఇంకొక 717 కోట్ల నిధులు ఇచ్చేందుకు వివిధ కార్పొరేట్ సంస్థలు, పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం నిధులు సాంకేతిక పరిశోధన, విద్యా సంస్థ అభివృద్ధికి, విద్యార్థుల ఉపకార వేతనాలకు ఉపయోగించినట్లు వివరించారు. సో గత 4 ఆర్థిక సంవత్సరాల్లో 976.2 కోట్ల నిధులు ఐఐటి మద్రాస్కు సమకూరాయని తెలిపారు. సో మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతారు, కింది వాటిలలో ఏ ఐఐటికి 513 కోట్ల విరాళాలు అనేది 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమకూర్చడం జరిగిందంటే ఐఐటి మద్రాస్. అండ్ ఐఐటి మద్రాస్ గురించి మాక్సిమం మనకున్న ఇండియన్ ఐఐటీలో ఉన్నట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఐఐటి మద్రాస్ అనేది. దీని నుంచి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ అనేది వార్తలు అనేది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి సో ఇది ఏమేమైనా కొత్త ఇన్వెన్షన్ చేసినా సరే వీటి గురించి కూడా కొంచెం ఇంపార్టెన్స్ పెట్టి చదవండి. నెక్స్ట్, మడత మంచిదే, ఇస్త్రీ చేయని దుస్తులతో భూతాపంపై పోరు ఐఐటి ప్రొఫెసర్ వినూత్న ప్రతిపాదన. సో పెరుగుతున్న భూతాపాన్ని ఇంగ్లీష్ గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. రింకల్స్ అచ్చే హై, సో వావ్ మండే అనే పేరుతో ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని మడతలు ఏవైతే దుస్తులను ధరించాలని వారు నిర్ణయించారు. దీని ద్వారా ప్రస్తుతం 1.25 లక్షల కిలోల కర్బన ఉద్గారాలను అడ్డుకుంటున్నట్లు బాంబే ఐఐటికి చెందిన ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి తెలిపారు. అయితే సోమవారం రోజున ఇస్త్రీ చేసిన దుస్తులను ధరించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న తమ ల్యాబ్స్ లోని సిబ్బందికి సూచించిన అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం పేర్కొంది. గత నెల 23న సో దారిద్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ చేతన్ సోలంకి సో సిఎస్ఐఆర్ ప్రధాన కార్యక్రమమైన క్లైమేట్ క్లాక్ ను ఏర్పాటు చేశారు. అనంతరం చేసిన ప్రసంగంలో ఆయన రింకల్స్ అచ్చే హై అంటే వావ్ మండే ఆలోచనను ప్రతిపాదించడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది. సో గ్లోబల్ వార్మింగ్ చెప్పాను కదా, మన ఇండియా యొక్క టార్గెట్ ఏంటంటే 2070 కల్లా భారతదేశంలో కార్బన్ నెట్ ఎమిషన్ జీరోకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. ఫస్ట్ 2040 ఏమో అనుకున్నారు, బట్ మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ గా ఫైనల్ ఏంటంటే మనం రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు అయితే వెళ్లాల్సి వస్తుందండి. అది సోలార్ మీద కానివ్వండి, విండ్ మీద కానివ్వండి, వాటర్ మీద కానివ్వండి. సో అల్టిమేట్ ఏంది, ఈ ఐఐటి బాంబేకి సంబంధించిన ప్రొఫెసర్ ఒక ఇస్త్రీ చేయని దుస్తులు, నార్మల్ బట్టలు వేసుకోవడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు అని చెప్పేసి ఈయన ఒక ఆలోచన అనమాట. దాని పేరే రింకిల్స్ అచ్చే హై, సో వావ్ మండే అనే పేరుతోటి వీళ్ళు దాన్ని ఇనిషియేట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ ఫర్ రెడ్యూసింగ్ ద గ్లోబల్ వార్మింగ్ అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఓకే, you have to remember which professor and which IIT and what that campaign name. Okay, right, next. సో సెక్యూరిటీ కౌన్సిల్ కి భారత్ $5 లక్షల సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్ కి భారత్ $5 లక్షల విరాళంగా ఇచ్చింది. సో భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయంలోని ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వరన్కోకు తానే స్వయంగా విరాళాలు అందించినట్లు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఎవరండి రుచిరా కంబోజ్ మంగళవారం వెల్లడించడం జరిగింది. సో ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సభ్య దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో సో మనకి భారత్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి $5 లక్షల అయితే ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్ ని భద్రతా మండలికి భారత్ ఎన్ని లక్షల డాలర్లని విరాళంగా అందజేయడం జరిగిందంటే $5 లక్షల అయితే విరాళంగా అందజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ పరంగా 2024లో 8% వృద్ధికి ఛాన్స్. సో సిఏఏ నాగేశ్వరం బలమైన వృద్ధి నేపథ్యంలో 2024 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి 8% చేరే అవకాశం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారుడు సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వచ్చేసి మనకి ఇండియాకి నాగేశ్వరం. ఓకేనండి, అనంత నాగేశ్వరం. ఈయన ఫుల్ ప్రేమ్ ఏంటంటే అనంత నాగేశ్వర బుధవారం అన్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 3 క్వార్టర్లలో భారీ వృద్ధి నమోదైన నేపథ్యంలో ఆయన కామెంట్స్ అయితే చేశారు. డిసెంబర్ 2023తో ముగిసిన 3వ క్వార్టర్లో భారతదేశ జీడిపి స్థూల జాతీయోత్పత్తి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి 8.4% పెరిగింది. 2వ క్వార్టర్లో 7.6, మొదటి క్వార్టర్లో 7.8% ఉండేదన్నమాట. సో ఢిల్లీలో బుధవారం
నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిఇఓ మాట్లాడుతూ IMF 2024 ఆర్థిక సంవత్సరానికి 7.8% వృద్ధి రేటును అంచనా వేసింది. సో ఇది ఇంపార్టెంట్. మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అనేది మన ఇండియాకి 2024 మనకి జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 7.8% గా చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. సో మొదటి 3 త్రైమాసికాల వృద్ధిని పరిశీలిస్తే వృద్ధి రేటు 8% చేరే ఛాన్స్ ఉందని చెప్పేసి నాగేశ్వరం అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. RBI అంచనా 7.5% కంటే ఇది ఎక్కువ. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి 6.8% వృద్ధిని అంచనా వేస్తున్నదని, అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరానికి సో 7% జీడిపి వృద్ధిని అంచనా వేస్తుందని చెప్పి నాగేశ్వరన్ అన్నారు. అయితే ఋతుపవనాలు ఎలా ఉంటాయనేది ముఖ్యమని స్పష్టం చేశారు. సో మోరోవర్ గా ఇండియా అనేది మనకి ఎంత శాతం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మన భారతదేశానికి జీడిపి గ్రోత్ రేటు ఎంత సో అంచనా అంటే ఎంత చెప్పింది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క స్టాటిక్ పాయింట్స్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన సంస్థ ఆల్రెడీ మనకు అక్కడ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మైత్రి 2 పేరిట సన్నాహాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. సో హిమాలయ అంటార్క్టికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 46వ అంటార్క్టిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశానికి లాంఛనంగా సమాచారం ఇవ్వనుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కమిటీ 26వ సమావేశానికి తెలియజేయనుంది. ఈ నెల 20 నుంచి 30 వరకు కొచ్చిలో, సో చెన్నైలో ఉన్న కొచ్చిలో ఈ భేటీ అయితే సమావేశం జరగడం జరుగుతుంది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతారు. 46వ అంటార్క్టిక్ ఒప్పందం అనేది ఆ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే తమిళనాడులోని కొచ్చిలో. సో సారీ అండి, కొచ్చి ఉన్నది మనకి కేరళలో. ఓకే, సో సారీ ఫర్ ద మిస్టేక్. మనకి కేరళలో సంబంధించి మే 20 నుంచి 30 వరకు కేరళలో మనకి ఏంటిది మీటింగ్ ఆఫ్ ద కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సో CEP అన్నమాట. సో కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏది మనకి ఇదేమో 26 అనమాట. సో దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి. కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 26 అండ్ యాజ్ వెల్ యాజ్ 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. సో ఈ రెండు కూడా మనకి కేరళలో ఉన్న కొచ్చిలా సో మే 20 నుంచి 30 వరకు 2024 అయితే జరగడం జరుగుతుంది అనమాట. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గవర్నింగ్ బాడీగా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ కూడా దీనికి హోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఈ 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ గురించి కూడా నేను లాస్ట్ ఐ థింక్ 6th or 7th కరెంట్ అఫైర్స్ నడుగు డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇంపార్టెంట్. సో దక్షిణ ధ్రువ ప్రాంతంలో పరిశోధనలో పాల్పంచుకుంటున్న దేశాలు ఈ సమావేశంలో పాల్గొంటాయి. ప్రస్తుతం భారత్ కు అంటార్క్టికాలో మైత్రి, భారతి అనే 2 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మైత్రిని 35 ఏళ్ల కిందట నిర్మించారు. భారతి 12 ఏళ్ల క్రితం నాటిది. మైత్రి కేంద్రం పాతబడిపోయినందున దానికి సమీపంలో మరో కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు సో మనకి ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సో కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు. అంటార్క్టికా ప్రాంతంలో ఏదైనా భారీ పని చేయాలంటే ATCM అనుమతి అవసరం. సో ATCM అంటే అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఒక అనుమతి అనేది కంపల్సరీ అన్నమాట. అందుకోసం మైత్రి పేరిట కొత్త కేంద్రాన్ని భారత్ అనేది నిర్మించనుంది. అది సిద్ధమయ్యాక పాత ప్రాంగణాన్ని సో మనకి సమ్మర్ హిల్ స్టేషన్ గా వేసవి శిబిరంగా మార్చడం అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరిట ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నిఘా వ్యవస్థలు రూపకల్పనకు DRDO అదేవిధంగా IIT భువనేశ్వర్ అయితే ఇద్దరు కలిసి అయితే దాని మీద వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో కృత్రిమ మేధ, దీని ఇంగ్లీష్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా వ్యవస్థలు ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సో DRDO రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో DRDO ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓకే. సో ఇదన్నమాట. సో దీనికి సంబంధించి వీళ్ళకి ఒక ఒప్పందం అయితే కోరడం అయితే జరిగింది. సో DRDOలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ క్లస్టర్ అధిపతి బినయ్ దాస్, ఇతర శాస్త్రవేత్తలు, IITకి సంబంధించి భువనేశ్వర్ సంబంధించిన అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్ కింద ఎలక్ట్రానిక్స్ యుద్ధ వ్యవస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గా నిఘా సాధనాలు, రాడార్ వ్యవస్థలకి సంబంధించి వీళ్ళ కొలాబరేషన్ అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అడుగుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సంబంధించి నిఘా వ్యవస్థను కింది వాటిలలో ఏ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది? ఇస్రోనా, డిఆర్డిఓనా? సో ఇలా రకరకాలుగా అయితే క్వశ్చన్స్ అడుగుతాం. మా ఆప్షన్ ద్వారా ఎలిమినేట్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు వచ్చేసి జీరో షాడో డే అండి. జీరో షాడో డే, ఓకేనా? సో మెయిన్ 9th అనేది జీరో షాడో డే. నేడు మన నీడ మనకు కనిపించదు. సో మనం ఎండలో ఎక్కడికి వెళ్ళినా, కూర్చున్నా, నిల్చున్నా మన నీడ వెన్నంటే ఉంటుంది కదా. గురువారం మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం అలా ఉండదు, మన నీడ మాయమవుతుంది. ఇలా ఏడాదికి 2 సార్లు జరుగుతుంది ఈ శూన్య నీడ. ఇంగ్లీష్ లో జీరో షాడో డే అంటాం. ఈ శూన్య నీడ రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తినే ఉంటే నిటారుగా ఉండే మనిషి, జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు. హైదరాబాద్ లో ఈ శూన్య నీడ దినం గురువారం మధ్యాహ్నం 12:12 ప్రారంభమై 2-3 నిమిషాల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ లోని బిఎం బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు. సో మేఘాలు కమ్ముకొని వర్షం కురిస్తే మాత్రం శూన్య నీడ కనిపించే అవకాశం ఉండదు. సో ఔత్సాహికులు తమ ఫోటోని బిర్లా ASC@gmail.com పంపించాలని సూచించారు. కాగా శూన్య నీడను 2-3 రోజుల పాటు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చూడొచ్చని ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లో ఉన్న అధ్యక్షుడు రఘునందన్ తెలిపాడు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం శూన్య నీడ ఎలా మారుతుందో విద్యార్థులు ప్రయోగాత్మకంగా వివరించామని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయింట్ గా మనకి ఎక్సర్సైజ్ అయితే పంజాబ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని పేరే గగన్ స్ట్రైక్ 2. ఎగ్జామినేషన్ అడుగుతారు. గగన్ స్ట్రైక్ 2 అనే విన్యాసాన్ని కింది వాటిలలో ఎవరు సంయుక్తంగా నిర్వహించున్నారు, ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే పంజాబ్ లో నిర్వహించబోతున్నారు. ఒకటి ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కలిసి. నెక్స్ట్, మణిపూర్ లాంచెస్ స్కూల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ రిలీఫ్ క్యాంప్స్. సో చూడండి, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నార్త్ లో కొన్ని స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోనే ఎడ్యుకేషన్ కి అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చూడండి, సో మనకి ఒక మొబైల్ అంటే పోర్టబిలిటీ ద్వారా, ఒక మొబైల్ ద్వారా మనకి ఏంది మనకు ఒక ట్రక్ ద్వారానే విద్యార్థులకు సంబంధించి లైబ్రరీ కానీ, సో వీటి రకరకాల విజ్ఞాన పరంగా, ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ని మణిపూర్ రాష్ట్రం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల ఏ ఒక్క గవర్నమెంట్ అయినా సరే ఇలాంటి స్కీము సమ్మర్ టైంలోనే కానీ లేదా ఎడ్యుకేషన్ పరంగా ఒక పట్టుదలతో తీసుకొచ్చిన ఒక్క స్కీమ్ ఏముందా? నాకు తెలిసినంత వరకు అయితే ఏం లేదు. మీకేమైనా తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా. సో నేను ఒకటే చెప్తున్నాను, ఓటు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎడ్యుకేషన్ పరంగా, ఓకేనా, ఎడ్యుకేషన్ పరంగా, అదే విధంగా హెల్త్ పరంగా, ఈ రెండిటి పరంగా మిమ్మల్ని ఓటు అడిగే నాయకుడు ఈ రెండిటికి ఎంత కృషి చేస్తాడు, ఎంత కృషి చేయబోతాడు అని చెప్పి అడిగి అతడు అసలు కరెక్ట్ పర్సనే కాదా, మనకి ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ ఈ రెండు గనక ఏ గవర్నమెంట్ అయితే ఇస్తుందో వరల్డ్లోనే టాప్ 1 గా నిలుస్తుంది. ప్రతి విద్యార్థి, ఇప్పుడున్న మనకి ఓటేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 50% కూడా యూతే ఉన్నదన్నమాట. సో ఆల్మోస్ట్ అంటే ఒక 20 నుంచి 30 years లోపు ఉన్న యవ్వన ఏజ్ లో ఉన్న వాళ్ళు, సో కరెక్ట్ ఎంగేజ్ అనమాట. 50% ఓట్లు వేసే వాళ్ళు ఈ ఇయర్ వచ్చేసి యూతే ఉన్నది కాబట్టి మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఓటు వేసేటప్పుడు దయచేసి విద్యార్థులారా మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి, ఏదో మనీ కోసమో, ఫుడ్ కోసమో, తాగుడు కోసమో ఇలా బానిసై చెప్పేసి మీ నియోజకవర్గంలో నిలబడే వ్యక్తిని బట్టి, దాని యొక్క క్యారెక్టర్, వాళ్ళు చేసే పనులను బట్టి ఓటేయను కానీ క్యాస్ట్ ప్రకారము, అదే విధంగా లేదంటే వాట్ ఎవర్ రిలీజియన్ పరంగానో క్యాస్ట్ పరంగా ఓటేస్తే మన లైఫ్ ఎప్పటికీ ఇలాగనే ఉంటది. సో ఓట్ ఫర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓట్లో పార్టిసిపేట్ చేయాలి, అది మనకు హక్కు అనమాట. ఓకేనా, కానీ ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా మీరు ఏం చేస్తారని అడిగి వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఓటేయండి. ఈ రెండు మాత్రమే చూడండి. మీకు ఫ్రీగా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి ఏ నాయకుడు ఎవ్వరు చెప్పినా కూడా నమ్మొద్దు. మీకు ఫ్రీగా ఇస్తున్నంటే ఇండైరెక్ట్ వాళ్ళు మన దగ్గర నుంచే వసూలు చేసుకుని ట్యాక్స్ రూపంలో రకరకాల కరెంట్ బిల్లులు అయితేంది, పెట్రోల్ బిల్లులు అయితేంది, గ్యాస్ బిల్లులు అయితేంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు రోడ్డు మీద వెళ్తున్న ట్యాక్స్ తో సహా వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఓకేనా, సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాండి. సో వీఆర్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. మీరు భారతదేశానికి ఏదైనా చేయాలనుకుంటే ఈ ఎలక్షన్ టైంలో నిజమైన కరెక్ట్ పర్సన్ ఓటేయండి. మతాన్ని చూడొద్దు, కులాన్ని చూడొద్దు, ఈ రెండింటిని చూడకుండా, నో రిలీజియన్, నో క్యాస్ట్. సో మనం బయాస్డ్ గా ఉండి ఎడ్యుకేషన్ కి, హెల్త్ పరంగానే ఎవరైతే చేయగలుగుతారో అలాంటి వ్యక్తికే వెయ్యండి ఓటు. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసరికల్లా సో సైంటిస్ట్ అన్విల్ వరల్డ్ డీపెస్ట్ బ్లూ హోల్ ఇన్ మెక్సికా. సో ప్రపంచంలోనే అతి లోతైన బ్లూ హోల్ ని ఎక్కడ కనిపెట్టారంటే మెక్సికోలో అయితే కనిపెట్టడం జరిగింది అనమాట. ఆ ప్లేస్ ఇంపార్టెంట్. ఇది ఎవరు, ఎక్కడ డీపెస్ట్ బ్లూ హోల్ ఇన్, ప్రపంచంలో కింది వాటర్లో డీపెస్ట్ బ్లూ హోల్ ఎక్కడ ఉందని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. సో దీనికే గల పేరేం పెట్టారంటే టాంజా. సో టాంజా బ్లూ హోల్, టాంజా బ్లూ హోల్ ఇన్ మెక్సికో సంబంధించి ఎక్కడంటే ఇది మెక్సికోలా, ఇన్ మెక్సికోస్ చేతుమల్ బేలా మనకి దీన్ని కనుక్కోవడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఆల్మోస్ట్ 480 ఫీట్ల వరకు ఉంది అనమాట. ఓకేనా. ఇది రికార్డు స్థాయిలో బ్రేకింగ్ అనమాట. ఓకేనా. సో ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ డైరెక్టర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గా అపాయింట్ యాజ్ సుబోధ్ కుమార్. సో సుబోధ్ కుమార్ ని డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ రినౌడ్ ఉర్దూ రైటర్ సలాం బిన్ రజాక్ పాసెస్ అవే. సో ఈయన చనిపోవడం జరిగింది. ఎగ్జామినేషన్ ఈయన పేరు ఇచ్చేసి కింది వాటర్లో ఉర్దూవా, తమిళ, తెలుగా, మలయాళమా ఇలా రకరకాలుగా అయితే పేర్లు ఇస్తారు అనమాట. సో ఈయన ఒక రైటర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 26th ASEAN ఇండియన్ సీనియర్ అఫీషియల్స్ మీటింగ్ అయితే మనకి న్యూఢిల్లీలో అయితే జరగబోతుంది అనమాట. సో మీకు ASEAN ఫుల్ ఫామ్ కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగవచ్చు అండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకేనా. సో అది 26వ సమ్మిట్ ఎక్కడ జరగబోతుందంటే మన భారతదేశంలో న్యూఢిల్లీలో అయితే జరగడం జరుగుతుంది. సో ఈ ASEAN ని మనం ఎప్పుడంటే 1967 ఆగస్ట్ 8 అనుకుంటా నాడు ప్రారంభించడం అయితే జరిగింది. ఇది బ్యాంకాక్ లో అయితే చేయడం జరిగింది, బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ లో. ఓకేనా. సో స్టాటిక్ పాయింట్ లో మీరు అది గుర్తు పెట్టుకోవాలి. యాజ్ వెల్ as దాని యొక్క ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. 26వ ASEAN ఇండియన్ సీనియర్ ఆఫీషియల్స్ యొక్క మీటింగ్ కూడా ఎక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనా. ఇవి మనకి 9th మేకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో నేను ఒకటే చెప్తున్నా స్టూడెంట్స్ అందరికి కూడా, రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ మీ నోట్స్ లో రాసుకుంటే చాలా ఈజీగా ఉంటది. సో 3 గవర్నమెంట్ జాబులు సాధించిన అనుభవం, రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్, నాకున్న ఎనాలిసిస్, అదేవిధంగా 10 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఇంపార్టెంట్, నేను కూడా ఒక స్టూడెంట్ పొజిషన్ నుంచే ఇలా వచ్చాను కాబట్టి నాకు తెలుసు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా అడుగుతాను. నేను రకరకాల ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిన వ్యక్తిని కాబట్టి మీకు 100% ఈ కరెంట్ అఫైర్స్ అనేది యూస్ఫుల్ అవుతాయండి. ఆల్మోస్ట్ నేను ఒక 2 hours స్పెండ్ చేస్తున్నాను మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఇవ్వడానికి. ఆల్మోస్ట్ మీరు నమ్ముతున్న 5 నుంచి 8 న్యూస్ పేపర్స్ డైలీ నేను చదివి అందులో ఏది ఇంపార్టెంటో తెలుసుకొని మళ్ళీ దాన్ని స్పెషల్ గా 1-2 సార్లు రివైజ్ చూసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది ఇంపార్టెంటా కాదా అని మీకు వెరిఫై చేసుకొని మీకు క్లాస్ అయితే ఉంటుంది అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ రైల్వే ఎగ్జామ్ సంబంధించి ఎక్స్క్లూజివ్ గా కోచింగ్ కావాలనుకుంటే కిరణ్ స్టడీస్ అని చెప్పి మీకు యాప్ అవైలబుల్ గా ఉంటుందండి ప్లే స్టోర్ లో, లేదంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే రైల్వేకి సంబంధించి ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి అన్నిటికి సంబంధించి కంప్లీట్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే, PDF ఫైల్స్ అయితే, మాక్ టెస్ట్లు, ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్ ఉంది కాబట్టి సో డిలే చేయకుండా వెంటనే మీరు జాయిన్ అవి మీ ప్రిపరేషన్ అయితే సాగించండి. సో నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ లో ఆలోచించి ఓట్ అయ్యండి. ఓకేనా. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం ఎడ్యుకేషన్ కి, హెల్త్ కు మాత్రం మన గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, ఎంత బడ్జెట్ పెడుతున్నాయి, అసలు మన నియోజకవర్గం ఎమ్మెల్యేకి కనీసం ఈ మీనింగ్ తెలుసా, దీంట్లో ఏమేం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత బడ్జెట్ చేస్తే మన నియోజకవర్గం బాగుపడదని ఇనిషియేషన్ అనేది అట్లీస్ట్ మీ ఇంట్లో మీ ద్వారా అయినా సరే మీ తల్లిదండ్రులకి తెలియచేయనియండి. ఓకేనా. సో అప్పుడైనా సమాజంలో మార్పు వస్తుంది. మనం ప్రతిసారి లేచిన కానించి వీళ్ళు ఇంతే రాజకీయ నాయకులు, అరే రాజకీయ నాయకులు అంటే ఎవరో కాదండి, మనం ఎన్నిక చేస్తున్నాం. సో దే ఆర్ ద రిప్రజెంటేటివ్ టు ద పీపుల్. ఓకేనా. మనమే వాళ్ళని ఎన్నుకుంటున్నాం, వాళ్ళని తప్పడానికి లేదు. నువ్వు ఎన్నుకునేటప్పుడే ఆలోచించి గనక వాళ్ళకి ఓటేసినట్లయితే అంటే నీ చేతుల నుంచే కదా. నువ్వు అట్లీస్ట్ ఒక్క రోజుకు ముందు ఇచ్చే డబ్బు, మందు, తిండికి కక్కుర్తిబడి నీ 5 సంవత్సరాల టయాన్ని వాళ్ళకి ఇస్తున్నావు అన్నప్పుడు మరి వెన్నుకునే వ్యక్తి కూడా ఎలాంటి వ్యక్తి, ఈ రెండింటికి ఎంత న్యాయం జరుగుతారు. మీకు వచ్చే నియోజకవర్గంలో వచ్చిన ప్రతి ఒక్కరు నిలదీసి మరీ అడగండి, ఈ రెండింటికి మీరు ఎంత న్యాయం చేయగలుగుతారు, మీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమైనా చేసిందా,
ఫ్యూచర్లో ఏం చేస్తారని చెప్పేసి నిలదీసి అడిగి మాత్రమే ఓటేయండి. అంతేకాని మనీకి, ఆల్కహాల్కి, ఫుడ్కి మాత్రం లొంగిపోయి 5 సంవత్సరాలు మీ అమూల్యమైన ఓటుని గనక అనవసరమైన క్యాస్ట్, అదేవిధంగా రిలీజియన్ ఈ రెండింటికి గనక మీరు బానిసై గనక ఓటు వేస్తే లైఫ్లో కూడా మన భారతదేశం ఎప్పుడు కూడా ఎదగదు. సో మనం బయాస్డ్గా ఉండాలి. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, ఓకేనా? సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఓట్, ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇలాగనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మినిమం మనం 100% ఎవరు ఆనెస్ట్గా 100% ఎవరు అట్లీస్ట్ ఓటు పరంగా కొంచెమైనా ఒక 50% అయిన రాజకీయ నాయకుడు, ఆ 100% ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు, కానీ అట్లీస్ట్ 50% అయినా ఈ ఎడ్యుకేషన్కి, హెల్త్కు పనికొచ్చే నాయకులు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏ కులం, ఏ మతం అనేది చూడకుండా కళ్ళు మూసుకొని ఓటేయండి. లేదా మీకు వచ్చిన తర్వాత నియోజకవర్గాల ఈ రెండింటికి మీరు ఏం చేస్తారని అడిగి వాళ్ళ దగ్గర ప్రామిస్ మాట తీసుకొని మాత్రం ఓటేయండి, ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.